ట్రైన్ ప్రయాణంలో ఎవరికైనా సరే ఓ విండో పక్కన కూర్చుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ప్రకృతి. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రయాణం చేయాలనుకుంటే ఎవరైనా తప్పకుండా విండో ప్రయాణం చేస్తే విండో పక్కన కూర్చుంటారు. అయితే మనం డబల్ డెక్కర్ ఫస్ట్ టైం నేను డబల్ డెక్కర్ ఎక్కుతున్నాను. ఇది తిరుపతి నుంచి విశాఖపట్నంకి వెళ్ళే ట్రైను. ఈ డబుల్ డెక్కర్ చూడడానికి చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఒక ఫ్లైట్లో వెళ్ళినట్లు మనకు అనిపిస్తుంది. అంత చూడడానికి చాలా బాగుంది. ఈ నైట్ టైము అంత జర్నీ అంత ఎలా ఉంటుందంటే ఇక్కడ 9:40కి 9:50 బయలుదేరింది తిరుపతి నుంచి. చూడడానికి చాలా బాగుంది, కానీ కూర్చోవడానికి అంత క్వాలిటీగా అనిపించలేదు నాకు. చూసారు కదా, నా పర్సనాలిటీకి ఇది ఇలాగ ఉందంటే ఇంకెవరైనా చిన్న హై లేడీస్కి కానీ కొంచెం హెవీగా ఉన్న చాలా కష్టంగా ఉంటుంది. ఈ నైట్ ప్రయాణం మీద రిజర్వేషన్ అయినా కూడా చాలామంది కిందనే పడుకుపోయారండి. నిద్ర సుఖం ఎరగదు అంటారు కదా, అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఈ నైట్ ప్రయాణం మాత్రం ఈ డబుల్ డెక్కర్కి మాత్రం ఎంచుకోవడం చాలా కష్టం అండి. అయితే మార్నింగ్ తిరుపతి నుంచి విజయవాడ వచ్చేటప్పటికి 5 అయిపోయింది. అప్పటి నుంచి మనం విండో పక్క నుంచి ప్రదేశాలు చూసుకుంటూ మనం జర్నీ సాఫీగా సాగిపోద్ది. ఎందుకంటే రాత్రి మీద మాత్రం చాలా కష్టం అండి, ఇబ్బంది. ఇంత ఇబ్బంది కాదు ఈ డబుల్ డెక్కర్లోనూ. చూసే కదా చాలా కష్టంగా ఉంటుంది. నా పర్సనాలిటీకి ఎలా ఉందంటే ఇంకెవరికైనా కూర్చోడానికి ఎందుకని చెప్తానంటే పడుకోవడానికి కూడా మన సీట్ ఉంది చూస్తే కదా వెనక్కి వెళ్దండి, అక్కడే ఆగిపోద్ది. ఇలా టైంలో డబుల్ డెక్కర్ నైట్ జర్నీ అనేది చాలా వేస్ట్ అండి. ఈ విధంగా మన ప్రయాణం అవుతుంది. అయితే మనది పైన డబుల్ డెక్కర్ పైన మనం రిజర్వేషన్ అయింది మనకి. అయితే ఇక్కడ విండోస్లోనూ ప్రతి అద్దం కూడా చాలా క్లీన్గా ఉందండి. అయితే కొన్ని అద్దాలు క్లారిటీ లేవు, కొన్ని అద్దాలు క్లారిటీగా ఉన్నాయి. మనం తెచ్చుకునే ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ తినడానికి ప్రతి సీట్కి ఒక అనువుగా సపరేట్గా ఉందండి, అది తినచ్చు. మొత్తం అంతా మార్నింగ్ అంతా ఖాళీ అయిపోయిందండి, ఎక్కడ పెడితే అక్కడ కూర్చున్నాం. చూసారు కదా. అయితే ఈ డబుల్ డెక్కర్లోనూ క్లీనింగ్ చేయడానికి ఒక స్టాఫ్ కూడా ఉందండి, క్లీనింగ్ చేస్తారు. అన్నీ బాగున్నాయి. అలాగే ఇక్కడ మనకి పార్సల్కి కావాలన్నా వస్తాయి. ఏమైనా మనం అన్నవరం వచ్చేసామండి. ఇక అన్నవరం కనిపిస్తుంది చూసారు కదా, అన్నవరం టెంపుల్. ఈ విధంగా మన జర్నీ సాగుతుంది తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు. అయితే సీట్లు మాత్రం చాలా కొంచెం తగ్గించి ఇటుపై 2 అటుపై 2 ఎట్టి ఉంటే బాగున్ను. అది కూడా వెనక్కి ముందుకి పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది బాగాన. అందువల్ల డబుల్ డెక్కర్ చాలామంది నైట్ టైము చాలా కష్టమని చెప్పాలా, ఇబ్బంది. చూసారు కదా కిందన ఎంత అందంగా కనిపిస్తుంది. అలాగే మన కిందన మీదన మొత్తం చూసామండి. దాటిపోతున్నాం. చిన్నపిల్లలకి చాలా సరదాగా ఉంటుందండి దిగడానికి రావడానికి కూడా. చూడు మనం కిందకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. మార్నింగ్ అంత ఖాళీ చూస్తారు కదా, ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉందండి. ఎందుకంటే నైట్ జర్నీ ఎవరు చేయరండి ఈ డబుల్ డెక్కర్లోనూ. ఎందుకంటే సీటు వెనక్కి ముందుకు అయ్యి ఉంటే బాగున్ను. ఆ సౌకర్యం లేకపోవడం వల్ల ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నాకు కొంచెం అర్థం క్లారిటీగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నానండి, అంతే తప్ప ఇంకా 2 నిమిషాల్లో మనం విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం. విశాఖపట్నం స్టేషన్కి వచ్చేసామండి. విశాఖపట్నం చూడండి, విశాఖపట్నం.